తెలంగాణ ఫోకస్, నిజం నిర్భయంగా. అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అసలు మనం ఎందుకు వచ్చామో, ఏం జరుగుతుంది, ఏ తెలంగాణ అయితే ఇస్తామని 2009లో చెప్పి మోసం చేసిందో, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తే ఎలాగైతే నోటిఫికేషన్ ఇస్తామని మోసం చేస్తుందో, అదే తీరు అదే మాట కుక్క తోక్క వంకర అన్నట్టు బుద్ధి మాత్రం మారుతలేదు. మనం భారతదేశంలో స్త్రీ మాట మీద అయినా స్త్రీ మీద అయినా ఎంత గౌరవం ఉంటుందో మనకు అందరూ తెలుసు. అలాంటి తల్లి లాంటి ప్రియాంక గాంధీ సరూర్నగర్ స్టేడియంలో వచ్చి తల్లిలాగా మీకు హామీ ఇస్తున్నాను 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంతో నింపుతా అని చెప్పిందా లేదా? నమ్మినాము. అన్న లాంట పెద్ద అన్న లాంటి వాడిని నేను, నన్ను నమ్మండి అని చిక్కడపల్లి లైబ్రరీ ముంగట 10 రూపాయలు టీ తాగుతూ నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ, తమ్ముడు నీకేం కావాలన్నా నీ మీద ఈగ వాలినా నువ్వు డైరెక్ట్ గా ఢిల్లీ వరకు రావచ్చు, కానీ నువ్వు వచ్చే ముందు ఒక పని చేసి పెట్టు, ఒకే ఒక్క కూర్చిని కులగొట్టు, సీఎం కేసీఆర్ కుర్చీ, అది కూర్చి కులగొడితే 2 లక్షలు ఒకే సంవత్సరంలో నింపుతాండు. నమ్మినాము. చిన్న తమ్ముళ్ళు అంటాడు, సీఎం సార్ నేను మీకు మాట ఇస్తున్నాను, ఒకే సంవత్సరంలో 2 లక్షలు ఇస్తాను, కానీ మీరు 2 పనులు చేయాలి. 2 కూర్చులు కొల్లగొట్టాలి, కేటీఆర్ కేసీఆర్. అప్పుడే 2 కూర్చుల ప్లేస్ 2 లక్షల ఉద్యోగాలు మీకు వస్తుంది అన్నావు. నమ్మినాము. ఎలా నమ్మినామంటే, ఇంకా ఎలా నమ్ముతాం మీరే ఆలోచించే. ప్రతి వ్యక్తి మా దగ్గర వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఘోరంగా నమ్మి మీ కాంగ్రెస్ జెండా పడిపోతున్న కాంగ్రెస్ జెండాను మా భుజాలపై ఎత్తుకొని కాంగ్రెస్ కార్యకర్తలుగా మా జీవితాలు ప్రాణం పెట్టి మీ జీవితాన్ని మీకు ఇస్తే ఆ జీవితం మీద సీఎం చైర్ మీద కూర్చొని మా జీవితం లేకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడైనా న్యాయం ఉందా? మీరే ఆలోచించండి. సీఎం సార్ గారు, మీరు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి యూనిఫామ్ వేసుకున్నావు, అదే యూనిఫామ్ కోసము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకొని ఉద్యోగం చేయాలనుకునే తప్ప నువ్వు యూనిఫామ్ వేసుకొని ఫుట్బాల్ ఆడొచ్చు, మేము గవర్నమెంట్ యూనిఫామ్ కోసం నోటిఫికేషన్ అడగొద్దా? మీరు అడగండి. దేనికోసం? అమ్మ గీతమ్మ ఒక మాట చెప్పు, నీ మనోడిని నీ పిల్లలను నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అంతే ప్రేమగా మా అమ్మ నాన్న కూడా చూసి ఉంటారు కదా. వీళ్ళకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతుంది కదా. నీ మనోడి మీద బంగారు భవిష్యత్ మీద వాని గురించి అంతగానో ఆలోచిస్తున్నావు కదా. మా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు కదా. మరి నువ్వు సీఎం సార్ చెప్పాలి కదా, నువ్వు నోటిఫికేషన్ ఇస్తే నీ ప్రభుత్వం నేను కూలిపోదు, కానీ ఇవ్వకపోతే కూలిపోతాడని చెప్పాలి కదమ్మా. మరి ఎందుకు చెప్తలేవు? కాబట్టి సీఎం సార్ గారు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సైడు ఆశానగర్ వచ్చి ప్రైవేట్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారు కదా, మరి అదే ప్రైవేట్ వ్యక్తులను కాంగ్రెస్ సైడ్ ఉండి నిలబడి మా సైడ్ ఫైట్ చేయాలి అని అడగాలి కదా. నువ్వు మీ సైడ్ సినిమా ఇండస్ట్రీ లేదు, ప్రైవేట్ వ్యక్తులు లేదు, మరి ఎవరు లేకపోతే కేవలం మీ సైడ్ నిలబడి మేము మా తరఫున ఎందుకు వచ్చినావు, ఎందుకు వచ్చినావు? ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం పోవాలి కదా. మీకు వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాలి కదా. మరి వాళ్ళ దగ్గర సమయం ఉన్నప్పుడు మా దగ్గర సమయం లేదా, మా దగ్గర కలవాల్సిన సమయం లేదా అని అడుగుతున్నాను. సీఎం సార్ గారు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మార్పు వస్తే కాంగ్రెస్ అవ్వాలను. నిజంగా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాగో తెలుసా? జీవితాంతం మనసుగా చచ్చిపోతున్నాం, అదే మార్పు వచ్చింది. అవునా కాదా? నిజం చెప్తున్నా. సీఎం సార్ గారు, అటు పోతే ప్రైవేట్ వ్యక్తులు మీకు ఎక్స్పెన్స్ సర్టిఫికేట్ లేదు, ఏజ్ లిమిట్ అయిపోయిందని చెప్తాడు. ఇటు చూస్తే వయసు బాలంతో ఉన్న తల్లిదండ్రులను వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతుంటే అసలు మా బతుకు ఏంటి అని గుండె మీద బాలంతో మెడల ఊరితాడు వేసుకొని భూమి మీద వేలాడాలా, ఇంకేం చేయాలని నరకం అనుభవిస్తున్నా. తెలుసా? ఏం చేయమంటూ భయభావంతో ఉన్న అమ్మ నాన్న ఎలా పోషించమంటూ కేవలం మేము అడుగుతుంది ఒకే ఒకటి, 2 లక్షలు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నావో అదే అడిగాం తప్ప ఇంకేమైనా అడిగామా? ఇంకేమైనా అడిగాం మీ దగ్గర? మరి ఎందుకు దొంగ హామీలు ఇస్తారు? మహేష్ కుమార్ గౌడ్ అంటుండు, మేము 2 లక్షల ఉద్యోగం ఒకే సంవత్సరంలో కాదు, స్టెప్ బై స్టెప్ 5 సంవత్సరాలు నింపుతామన్నావు. మరి ఎలక్షన్ ముంగట ఇదే మాట ఎందుకు అనలేవు? అప్పుడే ఫినాల్లో ఏమైనా నోట్లో ఏమైనా పక్షాతం పడిపోయిందా? అప్పుడు అనాలి కదా, ఇదే మాట అనాలి కదా. తల్లి లాంటి అసెంబ్లీలో శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్ క్యాన్సల్ అంటాడు, మరి ఇదే ముంగట చెప్పాలి కదా శ్రీధర్ బాబు. మేము జాబ్ ఇస్తాము, అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇస్తామన్నావు కదా. మరి ఆ చెప్పిన మాట రికార్డు ఉంటుంది కదా అసెంబ్లీలో, మరి అది
చూపెట్టాలి కదా, ప్రతి మాటను ఏం చెప్పినావో చూపెట్టాలి కదా. కొందరు అంటారు దీపావళి కానుక, సంక్రాంతి కానుక, నెక్స్ట్ ఉగాది కానుక అంట. ఇక కానుక మీద కానుక ఇవ్వండి త్వరలో అని చెప్తే మీ మనవడిలో లేదా మీ పిల్లవాళ్ళ పెళ్లిళ్ళు అవుతారు చూడు, అప్పుడు ఇవ్వండి మరి నోటిఫికేషన్. ఇంకెందుకు మరి, అప్పుడే ఇవ్వచ్చు కదా నోటిఫికేషన్. ఈ త్వరలో ఎందుకు? గుర్తు పెట్టుకోండి సీఎం సార్ గారు, మీరు విద్యార్థులను ఎలా అనుకుంటారు అంటే కోడి మీద ఈక పీకేసిన తర్వాత 4 విత్తనాలు వేస్తే ఆ విత్తనాల బాధ మర్చిపోయి ఆ విత్తనాలు తినుకుంటూ ఉంటారు. అందుకే ఎలక్షన్ ముంగట ఏదైతే 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నానో అది ఇచ్చేస్తే వీళ్ళు బాధ అంతా మర్చిపోయి మళ్ళీ నన్ను సీఎం మీద కూర్చోబెడదాం అనుకుంటున్నావు. గుర్తు పెట్టుకో, విద్యార్థి మృతులు తుఫాన్ కంటే డేంజర్ లాంటి వాళ్ళు. ఒక్కసారి కదిలితే నీ రాజకీయ భవిష్యత్తు 3 అడుగుల పాతాళానికి పోతుంది. ఇది నిరుద్యోగుల కెపాసిటీ తెలుసా? మరి ఇంకేం మాట్లాడతావు? అబద్ధాలు. ఒకటే 70,000 అంటాడు, ఇంకోటి 75,000 అంటాడు. లిక్కర్ నోటిఫికేషన్ డిఫరెంట్ అని పొన్నం ప్రభాకర్ 1,00,000 అంటాడు. నేనేం తక్కువ తిన్నట్టు. మరి నిజంగా నువ్వు 70 లక్షలు ఇస్తే అమ్మ నాన్నల మీద ప్రమాణం చేసి తల్లి పిల్లల మీద ప్రమాణం చేయి, ఇదో ఇచ్చాలని ఒకే ఒక మాట ఇప్పుడే ఇక్కడే సభ క్యాన్సల్ చేస్తాం అనగలవా? మరి ఏమంటావు నువ్వు? చూడండి, ఈ నోటిఫికేషన్ కోసం మా తెలంగాణ భవిష్యత్ కోసం ఏ సిద్ధాంతాలు అయితే అమలులైనారో, ఎంతమంది పండితుల మీద వాళ్ళ జీవితాలను ప్రాణం బట్టి తెలంగాణ వస్తే మా స్వరాష్ట్రంలో విద్యార్థుల నియామకాలు వస్తారని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాలు ప్రాణం బట్టి ఏ తెలంగాణ కోసం సాధించారో వాళ్ళ తెలంగాణ కోసం, వాళ్ళ నిరీక్షణ కోసం గుండె పైన ఈ ఒంటి మీద ఉన్న షర్టు చినిగేదా కోట్లాడతాం. 30 లక్షల విద్యార్థులము, 30 లక్షలు ఉన్న ప్రతి విద్యార్థి మీతో మిమ్మల్ని తల దించే వరకు కోట్లాడుతూనే ఉన్నాము. మీరు అమరవీల స్థూప మీద పూలు చెల్లుతుంటే ఇది పూలు కాదు రాళ్ళ నిప్పులని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. ఎందుకంటే ఏమొచ్చింది తెలంగాణ? కుమర లాంటి సమస్యలు తెలుసుకోవడానికి టైం ఉంటుంది, అందరూ పోటీ నిర్వహించడానికి టైం ఉంటుంది, ఫుట్బాల్ ఆడడానికి టైం ఉంటుంది. కానీ మీతుల సమస్యలు వినడానికి టైం దొరకదే. అంత బిజీ అను. నువ్వు దావోస్ మీటింగ్ పోతావు, మీటింగ్ పోతావు. ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు? ఎక్కడైనా పెట్టుబడులు తెచ్చా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇగో ఇన్ని కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినాను, ఇంతమంది మీరు నేను ఉద్యోగాలు ఇచ్చాను చెప్పగలవా? మరి ఫోర్స్ కొట్టుకొని స్టైల్ పెట్టలేసుకొని ఎందుకు స్టైల్ కోసం పోతావు? పని పాట లేదా? వాడిని తిట్టుడు ఈయన తిట్టుడు. ఆ తిట్టడం వల్ల మా నిరుద్యోగ సమస్యలు ఏ రోజైనా నువ్వు పసిగట్టినావా? ఏం జరుగుతుందో తెలుసుకున్నావా? తెలుసుకుంటే మాకు ఈ బాధలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు మాకు? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి సీఎం సార్ గారు, నువ్వు త్వరలో మాట మానేసి నువ్వు ఒక డేట్ చెప్పు, ప్లాన్ డేట్కి ఇస్తానని చెప్పు. లేదంటే కరీంనగర్ నుంచి కదం తొక్కుతూ మెదగై రవ్వ నిప్పులై మాపు నిజామాబాద్ నిప్పుల చిలగాటు హైదరాబాద్ పోరాడి అంటూ రంగారెడ్డి రణరంగులో తీసుకొని వస్తే నీ జీవితాలు నీ సామ్రాజ్యం కూలదొక్కుతారు. ఇది మా నిరుద్యోగుల సవాలు. నువ్వు అంటావు కదా కేటీఆర్ని, రేవంత్ రెడ్డి ఏంటో మీ అయ్యని అడుగు. నేను అంటున్న సీఎం సారు, నిరుద్యోగుల ధైర్యం ఏంటో, తెలంగాణ ప్రజల ఆవేదన ఏంటో, మా సత్తా ఏంటో ఆ కేసీఆర్ని అడుగు. నీకు దమ్ము ఉంటే అడుగుతావా? అది మా దమ్ము. గుర్తుపెట్టుకో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడంలో ముందున్నా. మా ప్రాణాలు అంటే లెక్క కాదు, కేసులు అంటే భయం కాదు. తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ. మా తెలంగాణ పిచ్చి ప్రేమ. మీ తెలంగాణ నోటిఫికేషన్ రానప్పుడు, నీ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు మా తెలంగాణ ఎందుకు మాకు అవసరమా? తెలంగాణ మేము అడిగినందుకు ఏ ఉమ్మడి రాష్ట్రం అయితే నిధులు నియామకాలు అన్నావో దానికోసం మేము ఫైట్ చేసింది. నీ సీఎం చర్యలు ఎప్పుడు జై తెలంగాణ లేవు. నీ దగ్గర ఉన్న మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎప్పుడు జై తెలంగాణ ధర్నా చేయలేవు. ధర్నాలు చేసింది మేము, ప్రాణాలు అర్పించింది మేము, కేసులు పెట్టుకుంది మేము. ఎందుకు? మా జాబ్ కోసం. కానీ నీ సీఎం చైర్ కోసం కాదు, నీ ఎమ్మెల్యే టికెట్ కోసం కాదు. అలాంటప్పుడు నువ్వు జాబ్ ఇవ్వనప్పుడు, నోటిఫికేషన్ లేనప్పుడు నువ్వు సాఫ్సీదాగా తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో కలిపచ్చు కదా. మా నోటిఫికేషన్ రానప్పుడు తెలంగాణ వచ్చేందుకు రానందుకు ఎందుకు? ప్రతిసారి చెప్పు త్వరలో నోటిఫికేషన్. ఇక ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్, నీ ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్? కనీసం చెప్పి ఏం అనిపించలేదా? తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు రోషం పౌరుషం ఒక గౌరవం ఉంటుంది. అవతల 10 రూపాయలు ఖర్చు చేసినా సరే, అప్పైనా సరే 100 రూపాయలు ఖర్చు పెట్టి సత్తా చూపెడతావు. వాడు 10,000, 20,000, 60,000 నోటిఫికేషన్ ఇస్తే 1,00,000 ఇచ్చి పౌరుషం చూపెట్టాలా? మంది పుట్టిన బిడ్డలు ఇది నా బిడ్డలని చెప్పుకుంటారా? ఇది తెలంగాణ పౌరుషమా? కాదు కదా. తెలంగాణ పౌరుషం అంటే నోటిఫికేషన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకొని నేను నల్లమల్ల పులి బిడ్డని నిరూపించు, లేదా పిల్లని నిరూపించుకో.
అవునా కదా? ఏదో ఒకటి ఇచ్చాయి కానీ పని మారిన పంచాయతీ మాత్రం పెట్టుకోకు. ముందే చెప్తున్నాను, ఈ శాంతియుతంగా కాబట్టి మా బాధలు, మా ఆవేదాలు, మా కన్నీటి చుక్కను మా మధ్య ఎవరు ప్రజాప్రతినిధులు లేదు కాబట్టి ఈ జర్నలిస్టులు ఈ ప్రజా సమాజానికి చేరాలని, మా ప్రతి బాధను తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి చేరాలని కేవలం జర్నలిస్టు ద్వారానే అవుతుంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా వైపు నిలబడతారని. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నా, ఎక్కడ దాక్కున్న పొట్టుడు బయటికి రావాలి. జై తెలంగాణ.